హల్లెలూయా. ఎంతమంది సంతోషించారండి? సరే, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చూడండి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తజనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఈ వచనంలో ఏముందండి? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తజనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఇప్పుడు విశ్రాంతి ఎవరిస్తారండి? యేసు ప్రభు. ఈ విశ్రాంతిలో ఏమున్నాయో తెలుసుకుంటే మనం ఆయన ఇచ్చిన గొప్ప విశ్రాంతి ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ఆయన మనకి అంత విశ్రాంతిని ఇచ్చాడు ఈ భూమి మీద. ఆయన గురించి తెలుసుకుంటే ఆయన ఇచ్చిన విశ్రాంతి ఏంటో మనకు తెలుస్తుంది. హల్లెలూయా. సరే, ప్రాముఖ్యంగా ఆ విశ్రాంతి ఏ విధంగా ఇవ్వబడింది, ఆయన మన కొరకు ఏం చేశారు అనేది వాక్యంలో తెలుసుకోవాలండి. ఆయన మన కొరకు ఏం చేశారు అనేది తెలుసుకోవడమే వాక్యంలో ప్రాముఖ్యం. సరే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూడండి. 53వ అధ్యాయం 4వ వచనం. 53వ అధ్యాయం 4వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఏం కలుగుచుందండి? ఆయన పొందిన దెబ్బల వల్ల మనకి స్వస్థత కలుగుచున్నది. ఈ పాత నిబంధనలో దేవుడు యెషయా ద్వారా రాయించాడండి. ఎవరి ద్వారా? యెషయా ద్వారా. బైబిల్ అంతట్లో ఆయన శిలువ బలియాగం గురించి ప్రాముఖ్యంగా రాయబడిన వచనమండి, ప్రవచన వాక్యం. అది యేసు ప్రభు నెరవేర్చారు. ఆయన ఎలా నలిపాడు, ఆయన ఎంత అవమానాన్ని పొందాడో, ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాడు అనేది వచనంలో మనకి వివరించబడింది. ఏముందండి? నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. నిశ్చయంగా భరించాడు లేదండి? నిశ్చయంగా భరించాడు. ఎంతమంది నమ్ముతున్నారు? మనకి ఆయన భరించి మనకు ఆయన కృపనిచ్చాడు. ఏమిచ్చాడండి? కృపనిచ్చాడు. నిశ్చయముగా భరించాడు అంటే ఇప్పుడు మనిషికి విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది? యేసు ప్రభు దగ్గరే. ఎందుకంటే ఆయన భరించాడని మనం నమ్మాలి. హల్లెలూయా. ఏం చేశాడండి? ప్రతి అవమానాన్ని, నిందను, శ్రమను ఆయన భరించాడు సిలువలో. పాత నిబంధనలో ప్రతి యుద్ధంలో విజయాన్ని ఇచ్చింది ఎవరు? ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలకి యుద్ధంలో విజయాన్ని ఇచ్చింది ఎవరండి? యేసు ప్రభువే. అప్పట్లో యుద్ధాలంటే శత్రువులు, అన్యులు, ఫిలిస్తీన్లు, కనానీయులు వచ్చి ఇజ్రాయేల్ మీద దండయాత్ర చేసేవారు. అప్పుడు విజయాన్ని ఎవరిచ్చారు? యేసు ప్రభు. మరి ఇప్పుడు శత్రువులు ఎవరు? మనిషికి ఇప్పుడు శత్రువులు ఎవరండి? అనారోగ్య స్థితి. అవునా? అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మనిషి ఏం వినలేడు. అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు ఏం వినలేడు, ఏమీ అర్థమవదు. ప్రాముఖ్యంగా ఆరోగ్యాన్ని ఎవరిస్తారు ఇప్పుడు మనకి? యేసు ప్రభు అండి. మరి అనొచ్చు, నేను ప్రతిరోజు మంచి ఆహారం తీసుకుంటున్నానని. ఆహారం తింటే ఏమొస్తుందండి? శక్తి వస్తుంది. అవునా? అంటే శరీరంలో శక్తి వచ్చి పనిచేసే సామర్థ్యం వస్తుంది. ఆరోగ్యం ఆయన దగ్గర నుంచి వస్తుంది. హల్లెలూయా. యేసుప్రభు ఏమన్నారు? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుడి నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించినందు వాక్యంలో. ఆయన మాట అంత విలువైంది. ఆయన మాట ఎంత విలువైందో మనకు అర్థమవుతున్న కొలది ఆయన వాక్యం వింటూనే ఉంటాం భూమి మీద. ఆయన వాక్యం ఎప్పుడైతే మనకు అర్థమవుదో, మనిషి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అర్థమవుదండి. మరలా అర్థం చెప్పేవారు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరు నేర్పిస్తారు? పరిశుద్ధాత్మ. మనిషి సామర్థ్యాన్ని బట్టి వాక్యాన్ని అర్థం చేసుకోలేం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడగాలి. సరే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయన ఎలా నలిపారో కొన్ని వచనాలు చూద్దాం. చూడండి. కీర్తనలు 22వ అధ్యాయం చూడండి. 22వ అధ్యాయం 17వ వచనం. కీర్తనలు 22వ అధ్యాయం 17వ వచనం. నా ఎముకలన్నీయు నేను లెక్కింపగలను,
వారు నిదానించు నన్ను తేరి చూచుచున్నారు. ఏమైందండి వచనంలో? నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను, వారు నిదానించు నన్ను తేరి చూచుచున్నారు. ఈ వచనం యేసు ప్రభు గురించి అండి. పాత నిబంధనలో చెప్పబడిన ప్రవచన వాక్యం ఇది. ఇది యేసు ప్రభువులో నెరవేరింది. ఎలాగంటే యేసు ప్రభుని ఎన్ని కొరడా దెబ్బలు కొట్టారండి? ఎన్ని? 39 కొరడా దెబ్బలు. ఒకటి తక్కువ 40 దెబ్బలు. అవునా? 39 కొరడా దెబ్బలు ఆయన కొట్టినప్పుడు ఆయన శరీరం చీలిపోయింది. హల్లెలూయా. ఆయన శరీరం చీలిపోయి ఎముకలు కనబడ్డాయి. ఏం కనబడ్డాయి? ఎముకలు. యేసు ప్రభుకు తెలుసండి ఆయన్ని ఎలా హింసిస్తారో తెలుసు, ఎలా అవమానిస్తారో తెలుసు, ఆయన శరీరం ఎలా చీలిపోద్దో తెలుసు ఆయనకి. ఆయన మన కొరకు ఆయన భరించాడు. ఎవరి కొరకండి? మన కొరకు ఆయన భరించాడు సిలువలో. పాత నిబంధనలో చాలాసార్లు గొర్రె ఎవరికి సూచన? యేసు ప్రభుకి. గొర్రె బలి అర్పణ ఇచ్చేటప్పుడు పాత నిబంధనలో గొర్రెని ముందు వధిస్తారు. అవునా? వధించిన తర్వాత ఏం చేస్తారండి? చర్మాన్ని చీల్చివేస్తారు. చీల్చివేసి ఆ మాంసాన్ని దహన బలిగా ఇస్తారు. హల్లెలూయా. చూడండి లేవియాకాండం 1వ అధ్యాయం 6వ వచనం. లేవియాకాండం 1వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు అతడు దహన బలి రూపమైన ఆ పశు చర్మను వలిచి దాని అవయములను విడదీసిన తరువాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయములను, తలను, కొవ్వును బలిపీఠం మీదనున్న అగ్ని మీద కట్టెలపైన చక్కగా పేర్చవలను. దాని ఆంత్రములను, కాళ్ళను నీళ్లతో కడుగవలను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగునట్లు యాజకుడు దానిని అంతయు బలిపీఠం మీద దహింపవలను. చూసారా? ఈ వచనంలో ఏ పశు చర్మం అవుతుందో దాని చర్మాన్ని తీసివేయాలి. ఎంతమందికి అర్థమైందండి? మరలా చదువుతాను చూడండి. అప్పుడు అతడు దహన బలి రూపమైన ఆ పశు చర్మంను ఒలిచి దాని అవయములను విడదీసిన తరువాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠ మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలను. ఆ పశు చర్మాన్ని చీల్చివేసి దహన బలి మీద కట్టెలను పేర్చాలండి. ఎందుకు? దహన బలిగా అర్పించాలి దేవుడికి. ఈ వచనం యేసుప్రభుకు సూచిస్తుందండి. ఎవరికి? ఆయన శరీరం శిలువ మీద చీల్చబడింది. ఆయన 39 కొరడా దెబ్బలు కొట్టబడినప్పుడు ఆయన శరీరం చీలిపోయింది. హల్లెలూయా. ఎందుకంటే రోమా ప్రభుత్వం కొరడా దెబ్బలు అంత కఠినంగా ఉంటాయి. ఆ కొరడాకి 9 ఉక్కులు ఉంటాయండి. ఏముంటాయి? ఆ ఒక్కొక్క కొరడా దెబ్బకి శరీరం చీలిపోద్దండి. ఆయన శరీరం ఒలిచివేయబడింది గొర్రెవలే. ఈ గొర్రెకి తెలియదు ఎలా చనిపోతుందో. చనిపోయినప్పుడు కూడా పాత నిబంధనలో ఉన్న గొర్రెకి తెలియదు ఎలా చనిపోతుందో. కానీ యేసుప్రభుకి తెలుసు. హల్లెలూయా. ఆయన శరీరాన్ని ఎలా చీల్చివేస్తారో. ఆయన మన కొరకు ప్రతి నిందను, ప్రతి శిక్షను, అవమానాన్ని ఆయన భరించాడు సిలువలో. శిక్ష అంతటిని సిలువలో భరించాడు ఆయన. మనం శిక్షను అనుభవించకూడదని ఆయన శరీరం చీల్చివేయబడింది. ఎంతమంది నమ్ముతున్నారండి? ఆయన శరీరం అంతగా చీల్చివేయబడింది. సరే, కీర్తనలు 129 3వ వచనం చూడండి. కీర్తనలు 129 3వ వచనం. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాలను పొడువుగా చేసిరి. ఏం చేశారండి? దున్నువారు ఆయన వీపు మీద దున్నారంట. అవునా? ఆయన వీపు దున్నబడిందండి. ఏమైంది? ఆయన వీపు దున్నబడిందంటే ఆయన వీపు చీల్చబడింది. ఆయన్ని కొట్టే దెబ్బలు అంత కఠినమైనవి. ఎందుకంటే రోమా ప్రభుత్వం అంత కఠినంగా వ్యవహరించేది మనుషుల ఎదుట. యేసు ప్రభు ఎదుట కూడా ఆయన అంతగా హింసించారు. ఏ మనిషిని అంతగా హింసించలేదేమో, అంతగా హింసించబడ్డారు ఆయన. ఆయన శరీరం ఇప్పుడు చీలిపోయింది. ఎవరి కొరకండి? మన కొరకే. ఎవరి కొరకు? మన కొరకు చీల్చివేయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూడండి.
హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఇప్పుడు ఏముందండి? మనకి ధైర్యం కలిగి ఉంది. అంటే ఆయన శరీరమును తెర చిరిగిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి ద్వారా మనం దేవుని దగ్గరికి వెళ్ళాం? యేసుప్రభు ద్వారా అండి. ఆయన శరీరం అనే తెర చిరిగిపోయింది. ఇప్పుడు మనిషి దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళైపోయాడు ఇంతకాలం? యేసుప్రభు రాకముందు మనిషి దేవుడి దగ్గరికి వెళ్ళైపోయాడు. ఎందుకు? పాపం అడ్డుగా వచ్చింది. ఇప్పుడు ఆ పాపానికి శిక్ష ఎవరికి పడింది? యేసుప్రభుకి. ఆయన శరీరం అనే తెర చిరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ చదువుతూ చూడండి 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఏ స్థలం అండి? పరిశుద్ధమైన స్థలంలో అడుగుపెట్టాము. ఇప్పుడు ఎవరి ద్వారా? యేసుప్రభు ద్వారా. ఇది ఎప్పుడు మర్చిపోకూడదండి. యేసుప్రభు ద్వారా మనం దేవుడికి దగ్గర అయిపోయాం. మనం ఇప్పుడు దేవుడికి సమీపస్తులం, దేవుడికి దగ్గర సంబంధులమండి. ఎవరికండి? దేవుడిని ఏమడిగినప్పుడు మన జీవితంలో ఏమైనా చేస్తారు ఆయన. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? యేసుప్రభు శిలువ బలియాగం అంత గొప్పదండి భూమి మీద. ఆయన శిలువ బలియాగం గురించి తెలుసుకుంటే ఆయన ఏం చేశాడో అర్థమవుతుంది. ఇప్పుడు యేసుప్రభు శరీరం ఏమైంది? దున్నబడిందండి. ఎముకలు ఇప్పుడు కనబడుతున్నాయా లేదా? ఎముకలు కనబడతాయండి. ఎందుకంటే ఆయన శరీరం చీల్చివేయబడింది. ఎవరి కొరకు? మన కొరకే. ఎప్పుడు మర్చిపోకూడదండి. అందుకే ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత కలుగుచున్నది. అక్కడ దెబ్బలని రాయబడింది కానివ్వండి, గాయమైంది ఆయన శరీరం. ఏమైంది? ఆయన శరీరం గాయమైంది. ఇప్పటికీ ఆయన గాయం ఉందండి. ఎంతమందికి తెలుసండి? యోహాను సువార్తలో చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయిను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచితమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. యేసు ప్రభు వచ్చినప్పుడు ఎవరు లేరండి? తోమా లేడు. తోమా లేగానే తోమా ఏమంటున్నాడు? ఆయన గాయమైంది కదా, ఆయన చేతులకి గుర్తులు ఉంటాయి కదా, ఆ గుర్తుల్లో వేలు పెట్టి చూస్తేనే నమ్ముతాడంట. సరే, యేసు ప్రభు వారు ఏం చేశారో చూడండి. 26వ వచనం. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. చూసారా, యేసు ప్రభు గాయం అలాగే ఉందండి. ఆయన శరీరం అంతగా నలిగిపోయింది. ఇప్పటికీ ఉందా లేదండి? వాక్యంలో ఉంది. ఆయన మహిమదేహంగా మారి యేసుప్రభు శిష్యులు ఒక గదిలో ఉన్నప్పుడు తలుపులన్నీ మూసి ఉన్నప్పుడు ఆయన వచ్చాడండి లోపలికి. తోమా దగ్గరికి వచ్చి, నీవు అవిశ్వాసివి కాక ఏముందండి? విశ్వాసివై యుండుమనెను. యేసుప్రభు మనిషిని అంతగా ప్రేమిస్తాడండి. తోమా నమ్మలేదు. ఆయన ఎవరి దగ్గరికి వచ్చారు? మరలా యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన్ని ప్రత్యక్షపరుచుకున్నాడు తనకు తానుగా. మనిషిని యేసుప్రభు అంతగా ప్రేమిస్తాడు. హల్లెలూయా. ఎంతగా ప్రేమిస్తాడండి? మనిషి ఎంత దూరంగా వెళ్ళిపోతున్నానో ఆయన దగ్గరకు వస్తూనే ఉంటాడు. అదే ఆయన కృప. భూమి మీద మనిషి తెలుసుకోవాల్సింది అదేండి. సమయం ఉన్నప్పుడే సద్వినియోగపరచుకోలే. కాలాలు సమయాలు ఆగవు. అవునా? ఆయన మనకి ఈ భూమి మీద కాలాలు సమయాలు మనకు నిర్ణయించబడ్డాయి. అవునా? మనిషికేనండి కాలాలు సమయాలు, ఆయనకి కాదు. ఆయన కాలాలు సమయాలు బయట ఉంటాడు. ఆయన మనకే కాలాలు సమయాలు. ఈ సమయం ఉన్నప్పుడే మనం యేసుప్రభు గురించి తెలుసుకోవాలి, ఆయన ఎంతగా ప్రేమిస్తాడో. సరే,
ఇప్పుడు ఈ జరిగిన సందర్భం, యేసుప్రభు శరీరం దున్నబడుట, వారి శిష్యుల మధ్య జరిగిన సన్నివేశం, శిష్యుల్లో ఒక వ్యక్తి చూశాడండి. ఎవరు చూశారండి? పేతురండి. ఎవరు? పేతురు చూశాడు. మిగతా శిష్యులు చూశారు, కానీ యేసుప్రభు శిలువ బలియాగం సమయంలో శిష్యులు ఎవరు లేరు. యేసుప్రభుని కొడుతున్నప్పుడు పేతురు చూశాడు. అందుకే నాకు ఆయన ఎవరు తెలియదు అంటాడు. హల్లెలూయా. యేసుప్రభుని కొడుతున్నప్పుడు పేతురు ఎందుకంటే నాకు తెలియదు అని భయపడతాడు. యేసుప్రభుని అంతలా కొట్టారు. హల్లెలూయా. సరే చూడండి, మొదటి పేతురు 2వ అధ్యాయం 24వ వచనం. 1 పేతురు 24వ అధ్యాయం, క్షమించండి, 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఏమయ్యారండి? ఆయన పొందిన గాయముల చేత. పేతురు ఇప్పుడు ఏం రాస్తున్నాడు? గాయమని రాస్తున్నాడండి. యెషయా ఏమని రాశాడు? దెబ్బలని రాశాడు. చూసారా? ఆయన శరీరం గాయపరచబడింది. ఈ అధ్యాయం ఎవరు రాశారండి? ఈ పత్రిక పేతురు రాశాడు. యేసు ప్రభుని కొడుతున్నప్పుడు పేతురు చూశాడండి కళ్ళెదురుగా. అంతగా ఆయన నలిపాడని పేతురుకు తెలుసు. అదే పేతురు ఈ వచనం రాశాడండి. ఎవరు రాశారండి ఈ వచనాన్ని? పేతురు రాశాడు. హల్లెలూయా. ఎవరి ద్వారా రాయబడింది? పరిశుద్ధాత్మ దేవుడు పేతురుని ప్రేరేపించి రాయించాడండి. ఎవరు ప్రేరేపించారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు చూడండి ఏం రాయబడిందో. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు. దేని ద్వారా అండి? నీతి విషయమై జీవించినట్లు తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. చూసారా? ఆయన శరీరం గాయపరచబడింది. ఇప్పుడు ఇక్కడ పేతురు ఏమంటున్నాడంటే ఆయన శరీరం గాయపరచబడిందని, ఖచ్చితంగా మీరు నిశ్చయంగా స్వస్థత నొందుతారని. హల్లెలూయా. ఎందుకంటే ఆయన శరీరం అంతగా నలిగిపోయింది. ప్రాముఖ్యంగా వాక్యంలో తెలుసుకోవాల్సింది యేసుప్రభు గురించి అండి. ఆయన శరీరం ఎంతగా నలిగిపోయిందో. మనిషికి ఈ భూమి మీద అనేక పరిస్థితులు ఉన్నాయి, అవునా? పరిస్థితిని బట్టి ఎప్పుడూ నడవకూడదు. మనం పరిస్థితిని బట్టి నడవకూడదు. పరిస్థితులు అనేకములు ఉంటాయండి ప్రతి మనిషికి. పరిస్థితిని బట్టి జీవితాన్ని నడిపించకూడదు. హల్లెలూయా. ఎలా జీవించాలంట? 24వ వచనం నుంచి, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు. ఎలా జీవించాలండి? నీతి విషయమై భూమి మీద జీవించాలి. నీతి ఎవరు ఇప్పుడు? యేసుప్రభే. ఆయన్ని బట్టి భూమి మీద జీవించగలం. ఆయన మన ప్రతి శిక్షణ అవమానాన్ని సిలువలో భరించాడు. ఆయన శరీరం గాయపరచబడింది. ఇప్పుడు మనకు స్వస్థ ఎలా వస్తుంది? స్వస్థ ఎలా వస్తుందండి? నీతిమంతులు అని నమ్మితే స్వస్థ అనుభవిస్తాం. హల్లెలూయా. నీతి విషయమే జీవించినట్లు. ప్రతిదినం ఏమని నమ్మాలి? ఇప్పుడు నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని నమ్మి పలికినప్పుడు స్వస్థ అనుభవిస్తాం. హల్లెలూయా. అదే ప్రాముఖ్యమండి. ఇప్పుడు ఈ విశ్రాంతిలో ఏముంది? స్వస్థత ఉంది. విశ్రాంతిలో ఏముందండి? స్వస్థత ఉంది. సరే, 25వ వచనం చూడండి. 1 పేతురు 2వ అధ్యాయం 25వ వచనం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. చూసారా? మరలా పేతురు ఏం రాస్తున్నాడు? మీరు గొర్రెల వలె త్రోవ తప్పిపోయారంట. పేతురు ఎందుకు రాశాడు ఇలాగా? చెప్పండి. తన జీవితంలో అనుభవించాడు. దగ్గరగా యేసుప్రభుని చూశాడండి. యేసుప్రభు ఏమన్నారు? గడిచిన వారం చెప్పాను, నీవు తప్పిపోకుండానట్లు నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అన్నారు యేసుప్రభు. అవునా? అక్కడ చేశారా లేదండి? దేనిలో తప్పిపోకున్నట్లు? విశ్వాసంలో తప్పిపోకున్నట్లు. పేతురు కొరకు ఎవరు చేశారు? యేసుప్రభు చేశారండి. అందుకే పేతురు రాస్తున్నాడు, ఇప్పుడు మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురు, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. అక్కడ పేతురు తప్పిపోయాడు. అవునా? మరలా దారిలోకి ఎవరు తీసుకొచ్చారు? యేసుప్రభే తీసుకొచ్చారండి. ఇప్పుడు మనల్ని కొన్నిసార్లు దారి తప్పిపోతున్నప్పుడు ఎవరు తీసుకొస్తారు? మరలా యేసుప్రభే తీసుకొస్తాడు. ఇప్పుడు మన ఆత్మల కాపరి ఎవరు? యేసుప్రభేనండి. ఆయన ఆత్మల కాపరియు మన జీవితానికి అధ్యక్షుడు ఆయన. ఇప్పుడు ఈ జీవితాన్ని ఎవరు నడిపిస్తారు చెప్పండి?
ఆయన నడిపిస్తారండి, మనల్ని మనం నడిపించుకోకూడదు. హల్లెలూయా. మనకి సామర్థ్యాన్ని ఇచ్చి ఆయన నడిపిస్తాడు భూమి మీద. ఎంతగా నడిపిస్తాడు ఆయన? పాత నిబంధనలోనే చెప్పబడింది అండి. చూడండి యెహెజ్కేలు యెహెజ్కేలు 34వ అధ్యాయం చూడండి. యెహెజ్కేలు 34వ అధ్యాయం 11వ వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతకి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అది చెదరిపోయినో అక్కడి నుండి నేను వాటిని తప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశముల నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురస్తు స్థలమందును వాటిని మేపెదను. సరే, ఇప్పుడు గొర్రెలకు మేత ఎవరు మేపుతారండి? దేవుడే మేపుతాడండి. మనం తప్పిపోకున్నట్లు ఆయన వాక్యాన్ని ఇచ్చి మనల్ని ఈ భూమి మీద నడిపిస్తాడు. హల్లెలూయా. అందుకే వాక్యం అంత ప్రాముఖ్యమండి. వాక్యం వింటున్నప్పుడు ఈ భూమి మీద తప్పిపోము. 14వ వచనం. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను, ఇజ్రాయేలు యొక్క ఉన్నత స్థలం మీద వాటికి దొడ్డి ఏర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పడుకొనును. ఇజ్రాయేలు పర్వతాల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టెదను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఇప్పుడు ఎవరు మేపి ఎవరు నడిపిస్తారని ఉందండి వచనంలో. ఆయనే మేపుతాడు, ఆయనే నడిపిస్తాడు భూమి మీద. ఎక్కడ ఉంచాలో ఆయనకి తెలుసు. ఎక్కడ ఉంచితే గొర్రెలు క్షేమంగా ఉంటాయో ఆయనకి తెలుసు. అవునా? చూడండి, కొత్త నిబంధనలో ఒక గొర్రె తప్పిపోతుంది. అవునా? ఆ వచనం చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 15వ చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 3వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయం 3వ వచనం. అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, మీలో ఏ మనిషికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరక వరకు దాన్ని వెతక వెళ్ళడా, అది దొరకనప్పుడు సంతోషంతో దాన్ని వెతికి తన భుజముల మీద వేసుకొని తన ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించి తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పాను కదా. ఎక్కడ వేసుకుంటారండి? ఆయన భుజముల మీద మోస్తాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు యేసుప్రభు మనల్ని భుజాల మీద మోస్తాడండి. హల్లెలూయా. ఆయన మనల్ని నడిపించేవాడు ఎటు తప్పిపోకుండా. అందుకే పేతురుతోని అక్కడ యేసుప్రభు చెప్పారు, నీవు విశ్వాసంలో తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటున్నానని. పేతురు కూడా అదే రాస్తున్నాడు. తన జీవితంలో అనుభవించాడు ఆ గొప్ప కృపను. తను తప్పిపోయినప్పుడు యేసుప్రభు ఎలా తీసుకొచ్చాడో. ఎందుకంటే యేసుప్రభుతోనే తిరిగిన పేతురు యేసుప్రభు ఏమన్నాడు? యేసుప్రభు ఎవరో నాకు తెలియదు అన్నాడండి. హల్లెలూయా. యేసుప్రభుతోనే తిరిగి 3 సార్లు అబద్ధం అన్నాడు. అవునా? తప్పిపోయాడు లేదండి, తప్పిపోయాడు. కానీ ఎవరు కృపనిచ్చి రక్షించుకున్నారు? యేసుప్రభు కృపనిచ్చి రక్షించుకున్నాడండి. మనం కొన్నిసార్లు దేవుడించి మార్గంలో కాకుండా సొంత సామర్థ్యాన్ని వాడి వేరుగా వెళ్తున్నప్పుడు దేవుడే మరలా తీసుకొస్తాడు. హల్లెలూయా. ఆయన వాక్యం వింటున్నప్పుడు ఇది జరుగుతుందండి. ఆయన గురించి తెలుసుకున్నప్పుడు ఇది అర్థమవుతుంది. ఎందుకంటే వాక్యాన్ని బోధించేవారు ఎవరు? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు. మనిషి తన సామర్థ్యాన్ని బట్టి వాక్యాన్ని తెలుసుకోలేడు. వాక్యం వినేటప్పుడు ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం అడగాలి. ఎవరు సహాయం అడగాలి? పరిశుద్ధాత్మ దేవుడిని అడుగుతున్నప్పుడు మనకు వాక్యం అర్థమవుతుంది. హల్లెలూయా. సరే, అక్కడ పేతురు ఇంకేం రాశాడో చూద్దాం చూడండి. 1 పేతురు 2వ అధ్యాయం 25వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 25వ వచనం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతారు కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. చూసారా, మనం ఆయన వైపు మళ్ళీ ఉన్నామండి. ఇప్పుడు యేసుప్రభువే నడిపించేవారు. ఆయన కృపను తెలుసుకోక అనేక మంది భూమి మీద తప్పిపోతున్నప్పుడు ఆయన కృప గురించి తెలుసుకుంటున్నప్పుడు ఆయన నడిపిస్తాడు భూమి మీద. ఎవరు నడిపిస్తారు? ఇప్పుడు యేసుప్రభు నడిపిస్తాడు. ఏ విధంగా చూడండి, కాపరియు అధ్యక్షుడై
ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఆయన కాపరి, ఆయనే ఇప్పుడు అధ్యక్షుడండి. అధ్యక్షుడు అంటే ఆయనే సత్యము, జీవము, మార్గమండి. అధ్యక్షత వహించి నడిపిస్తాడు ఆయన. ఎందుకంటే పూర్తి కాపుదల ఆయనదే. బాధ్యత ఎవరిది ఇప్పుడు? యేసుప్రభుదేనండి. చూడండి ఎలాగో చూపిస్తాను మీకు. ఎందుకంటే ఆయన ఏం చేశాడో చూస్తే అర్థమవుతుంది. రోమపత్రిక 15వ అధ్యాయం, రోమపత్రిక 15వ అధ్యాయం 3వ వచనం చూడండి. రోమపత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచడం లేదు కానీ నిన్ను నిందించి వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడినట్లు ఆయనకు సంభవించను. ఏలయనగా ఓర్పు వలనను, లేఖనము వలనను, ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవని మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. ఇప్పుడు యేసుప్రభు ప్రతి శిక్షణ అవమానాన్ని భరించాడు లేదండి? ఆయన భరించాడు, ఆయన అవమానాన్ని పొందాడు అని వచనం చెప్తుందండి. చూడండి, క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకోలేదు కానీ నిన్ను నిందించి వారి నిందలు నా మీద పడెను. ఎవరి మీద పడ్డాయండి ఇప్పుడు? ఆయన మీద పడ్డాయండి. ఇప్పుడు ప్రతి నింద, అవమానం ఆయన మీద పడ్డా, ఆయన అనుభవించాడు. ఈయన గురించే ఇప్పుడు లేఖనంలో చెప్పబడుతుందండి. చూడండి, పడెను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించను. ఏలయనగా ఓర్పు వలనను, లేఖనము వలన, ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవని మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. చూసారా, మనకు బోధ కలుగు నిమిత్తమే లేఖనములో యేసుప్రభు గురించి రాయబడిందండి. యేసుప్రభు గురించి మనం తెలుసుకోవాలని. ఆయన గురించి తెలుసుకుంటే ఈ భూమి మీద ఎలా ప్రయాణించాలో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రతి అవమానాన్ని, నిందను ఆయన సిలువలో భరించాడు. హల్లెలూయా. ఇప్పుడు అధ్యక్షత ఎవరు వహిస్తారండి మన జీవితానికి? ఆయనే. స్వస్థత అనుభవిస్తామా లేదండి? ఇప్పుడు ఖచ్చితంగా అనుభవిస్తాం. ఎలా అనుభవిస్తామండి? ప్రతిదినము నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని పలుకుతున్న ప్రతిక్షణం ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని, ఆయన ఇచ్చిన సమాధానాన్ని మన జీవితంలో అనుభవిస్తాం. హల్లెలూయా. ఇంకా ఆయన ఏమిచ్చారంటే విశ్రాంతిలో చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి. 15వ అధ్యాయం 11వ వచనం చూడండి. 11వ వచనం. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణం కావాలనియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఏ సంతోషం ఏంటి అది? మరలా చదువుతొచ్చండి. మీ యందు నా సంతోషము ఉండవలననియు. ఎవరి సంతోషం అది? యేసుప్రభు ఆయన సంతోషాన్ని మనకిస్తున్నాడండి, ఇచ్చాడు ఆయన. మీ సంతోషము పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఆయన సంతోషాన్ని ఇచ్చాడండి ఇప్పుడు. హల్లెలూయా. ఈ సంతోషం అంటే ఎవరో జోకేస్తూ వచ్చేది కాదండి. హల్లెలూయా. బాగున్నప్పుడు దేవుడు మంచి చేస్తాడో సంతోషపడుతున్నాం, బాగాలేనప్పుడు దేవుడు నాకు ఏం చేశాడులే అంటున్నాం. అవునా? అలా వచ్చిపోయేది కాదండి. ఈయనిచ్చిన సంతోషం నిత్యమైన సంతోషం, శాశ్వతం ఉంటుంది మన హృదయాల్లో. హల్లెలూయా. మనలో ఉంచాడు అది. ఇది తెలియకే ఆయన ఎంత గొప్ప కృపనిచ్చాడో మనిషికి అర్థం అవ్వట్లేదు. ఈయనిచ్చిన సంతోషం శాశ్వతమైనది, వచ్చిపోయేది కాదండి. భావోద్రేకాలతో నడిచేది కాదు, జోకేస్తే నవ్వే ఆగిపోవడానికి. ఆయన ఇచ్చిన సంతోషం శాశ్వతమైనది, అది మన అందరిలో ఉంచాడు. హల్లెలూయా. మీకు ఎలాగో చూపిస్తాను వచనంలో. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. నాలుగో అధ్యాయం 4వ వచనం చూడండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి. ఇప్పుడు పౌలు చెప్తున్నాడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఎవరు రాశారు? పౌలు రాశాడు. పౌలు ఏం చెప్తున్నాడు? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి. ఎందుకు చెప్తున్నా అంటే ఆనందం మనలో ఉంచాడు ఆయన. హల్లెలూయా. ఇంగ్లీష్లో రిజాయిస్. అవునా? ఆయన మనలో ఉంచాడండి.
పౌలు ఇక్కడ ఎందుకు అంత గట్టిగా చెప్తున్నాడంటే తను ఈ పత్రిక జైల్లో ఉండి రాస్తున్నాడు. ఎక్కడ? తను జైల్లో ఖైదీగా ఉండి రాస్తున్నాడండి. మరి పరిస్థితి బాగాలేదు, అయినా ఏమని చెప్తున్నాడు? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడి, మరలా చెప్పుదని ఆనందించడి. పరిస్థితి బాగాలేనప్పుడు ప్రాముఖ్యంగా మనిషికి మాటలు రావు, అవునా? ఎందుకు ఎమోషనల్ అయిపోతాడు మనిషి. భావోద్రేకాల మీద ఆనుకొని ఉండడం వల్ల మాటలు రావు, ఆనందం అసలు రాదు. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడి, మరలా చెప్పుదును ఆనందించడి. ఆయన ఉంచాడు మనలో ఆనందం. యేసుప్రభు ఏం చెప్పారు? నా సంతోషం మీకు ఇచ్చి ఉన్నానని ఆయన మనలో ఉంచాడు. అదే విశ్రాంతి అండి. ఈ విశ్రాంతిలో ఆయన ఇచ్చిన స్వస్థత, సంతోషం, సమాధానం అన్నీ ఉన్నాయి. ఆయన గురించి తెలుసుకున్నప్పుడు మనం అనుభవిస్తాం. ఎవరి గురించి తెలుసుకోవాలండి? ఆయన గురించి మరి ఎందుకు తెలుసుకోవాలంటారా? ఆయన గురించి ఈ భూమి మీద తెలుసుకోవడం ప్రాముఖ్యమండి, అంత ప్రాముఖ్యం. తెలుసుకోకపోతే బండి వెళ్దాం. హల్లెలూయా. ఇప్పుడు బండికి కొత్త బండి కొన్నప్పుడు ఏం చేయాలండి? ముందు ఏం వేయాలి అందులో? చెప్పండి. కొత్త బండి కొన్నప్పుడు ఏం వేయాలి? పెట్రోల్ వేయాలా? పెట్రోల్ వేసిన వెళ్దండి. పెట్రోల్ వేసిన ఎందుకు వెళ్దా అన్నానంటే, కొత్త బండి కొన్నప్పుడు ఇంజిన్ ఆయిల్ వేయాలి. ఏం వేయాలి? ఆయిల్ వేయాలండి. ఇంజిన్ ఆయిల్ వేయాలి. ప్రాముఖ్యంగా ఇంజిన్కి ఆయిల్ ఉండాలి, అవునా? ఆయిల్ వల్ల అది వెళ్తుంది. తర్వాత ఆయిల్ వేసి పెట్రోల్ వేసి ఇంత ప్రక్రియ ఉంది. ఎందుకు? అది నడవాలంటే లోపల ఒక ఆయిల్ వెళ్తేనే అవుతుంది. హల్లెలూయా. దాని ద్వారానే నడిపించగలం. సరే, ఎందుకని చెప్పాను మీకు అర్థమవుతుందిలేండి వచనంలో. సామెతలు 17వ అధ్యాయం 22వ వచనం. సామెతలు 17వ అధ్యాయం 22వ వచనం. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయను. చూసారా? సంతోషము గల మనసు ఏమైంది? ఆరోగ్య కారణము. నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయను. సంతోషము ఇప్పుడు మనలో ఉందండి. యేసుప్రభు గురించి తెలుసుకుంటున్నాడు, మనం ఆ సంతోషాన్ని అనుభవిస్తాం. అంటే ఆరోగ్యం ఉందనే కదా. ఆరోగ్యాన్ని అనుభవిస్తామండి. నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయను. నలిగిన మనసు వల్ల ఏమవుతుంది? ఎండిపోతుందండి. మనసు ఎందుకు నలిగిపోద్ది? చెప్పండి. మనసు ఎందుకు నలిగిపోద్దండి? ఆయన మనకి ఎంత కృపనిచ్చాడో మనం తెలుసుకోకపోతే ఈ భూమి మీద పరిస్థితులను ధ్యానిస్తాం. ఏం ధ్యానిస్తాం? హృదయంలో, మనసులో పరిస్థితిని ధ్యానించినప్పుడు ఏమవుతుంది? ఎముకలు ఎండిపోతాయంట. అప్పుడు మనిషి నిలబడగలడా? నిలబడలేడు. ఎముకలో తడి ఆరిపోతే ఏమవుద్దండి? చెప్పండి. అవునా? సాధారణంగా శరీరంలో మనిషి యొక్క బలం ఎక్కడ? ఎముకల్లోనే ఉంటుంది, అవునా? మనిషిలో తడి ఆరిపోతే ఏమవుద్ది? అది ఎందుకు ఆరిపోతుంది? మనసు నలిగిపోతుంది. ఏమవుతుంది? మనసు నలిగిపోవడం వల్ల మనిషిలో ఎముక ఎండిపోతుంది. హల్లెలూయా. మనిషి నిలబడలేడు, నడవలేడు. ఇంకా సంతోషం గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయను. ఇప్పుడు ఈ సంతోషం గల మనసు వల్ల ఏమవుతుంది? ఆరోగ్యమండి. మనిషి ఎప్పుడు సంతోషిస్తాడు? తనకి ఇష్టమైనది జరిగినప్పుడు, అవునా? ఇష్టమైనది ఎప్పుడైతే జరగదో మనసు నలిగిపోద్ది. మనిషి యొక్క ఇష్టాలు, ఆనందాలు ఎక్కడ తీర్చబడతాయి? ఆయన సన్నిధిలేండి. హల్లెలూయా. ఆయన్ని, యేసుప్రభుని వెతుకుతున్నప్పుడు, ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు, ఆయన గురించి తెలుసుకున్నప్పుడు మనిషి సమాధానాన్ని, సంతోషాన్ని అనుభవిస్తాడు. యేసుప్రభు ఈ భూమి మీద ఆయన మనల్ని రక్షించుకొని మనలో ఆయన సంతోషాన్ని పెట్టాడు. హల్లెలూయా. మరి ఆయన సంతోషాన్ని పెట్టాడంటే ఆనందాన్ని అనుభవిస్తామో లేదండి? ఆరోగ్యాన్ని. సంతోషము గల మనసు ఆరోగ్య కారణము. ఇప్పుడు ఆయన సంతోషం ఉంచాడా లేదా? ఉంచాడండి. ఆయన మనలో సంతోషాన్ని ఉంచాడు. ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని మనం ఖచ్చితంగా అనుభవిస్తాం. ఎందుకంటే మన ప్రతి శిక్షణ, అవమానాన్ని ఆయన భరించాడు సిలువలో. మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. మనం నీతిమంతులు అని నమ్ముతున్నప్పుడు ఆయన ఇచ్చిన సంతోషాన్ని అనుభవిస్తాం. మనలోనే ఉంది అది. మనం నీతిమంతులు అని నమ్ముతున్నప్పుడు ఆయన సంతోషాన్ని మనం అనుభవిస్తామండి. ఇప్పుడు చూడండి, మోషే ఎన్ని సంవత్సరాలు బతికాడు? ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 7వ వచనం. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు
ఈడు గలవాడు, అతనికి దృష్టి మాంద్యం లేదు, అతని సత్తువ తగ్గలేదు. ఏం తగ్గలేదండి? దృష్టి మాంద్యం లేదు, సత్తువ తగ్గలేదు. సత్తువ అంటే తడి అండి, తడి ఆరిపోలేదు. చూసారా, చనిపోయే ముందు తను అలా ఉన్నాడు, దృష్టి తగ్గిపోలేదు, సత్తువ తగ్గలేదు. మోషే తన జీవితంలో ఏం వెతికాడు? మార్గాలు వెతికాడండి. ఏం వెతికాడు? మార్గాలు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని క్రియలు అడిగారు. మార్గం ఎవరు ఇప్పుడు? యేసుప్రభు. ఆయన గురించి తెలుసుకుంటే ఈ శరీరంలో సత్తువ తగ్గిపోదండి. హల్లెలూయా. ఆయన నడిపిస్తాడు భూమి మీద. నీతిమంతుడు ఎలా జీవిస్తాడు? విశ్వాస మూలంగా జీవిస్తాడండి. మోషే తన జీవితంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆయన మార్గాలు వెతుకుతూ అన్ని సంవత్సరాలు బ్రతికాడండి. దేవుని సామర్థ్యం బట్టి జరుగుతుందండి, మనిషి సామర్థ్యాన్ని బట్టే జరగదు ఇది. మనుషులకి ఈ భూమి మీద అన్నీ తన సామర్థ్యాన్ని బట్టి ఏం చేయలేడు, కానీ దేవుని బట్టి అన్నీ సాధ్యములే అని వచనంలో ఉంది. హల్లెలూయా. దేవుని బట్టి భూమి మీద మనిషి ఏమైనా చేయగలడండి. మోషే ఎన్ని సంవత్సరాలు బతికాడు? 120. సత్తువేం తగ్గిందా? తగ్గలేదు. హల్లెలూయా. ఎందుకంటే మనం ఎవరమో తెలిస్తే మనకు అర్థమవుతుంది. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. 17వ వచనం. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవైన సమస్తము దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ పరిచర్యను మాకు అనుగ్రహించెను. చూసారా, ఇప్పుడు మనందరూ ఎవరండి? ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయిను. కొత్తవాయిన్ అంటే మనం క్రొత్త నిబంధన జనులమండి. అంటే యేసుప్రభు శిలువ బలియాగం ద్వారా మనం నీతిమంతులం అయ్యాం. ప్రతిరోజు ఏం నమ్మాలి? మనం నీతిమంతులు అని నమ్ముతున్న ప్రతిక్షణం ఆరోగ్యాన్ని అనుభవిస్తాం, సంతోషాన్ని అనుభవిస్తామండి ఈ భూమి మీద. దేవుడు మనకి అంత కృపనిచ్చాడు. అందుకే ఆ వచనంలో ఏముంది? ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్యలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఆ విశ్రాంతిలోనే ఆరోగ్యం, సంతోషం అన్నీ ఉన్నాయండి. ఎంతమంది నమ్ముతున్నారు? సరే, ఇంకా ఈ భూమి మీద మనం సంఘంగా ప్రయాణిస్తున్నప్పుడు ఇంకా ఎలా వెళ్ళాలి చెప్పండి? ఆయన ఇచ్చిన రొట్టె ద్రాక్షరసాన్ని ప్రతిరోజు గృహాల్లో తీసుకోలేండి. ఏం తీసుకోవాలి? ఆయన ఏం చెప్పారు? నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయడి. మనం నీతిమంతులు అని నమ్ముతున్నప్పుడు ఆయన మహింపరుస్తున్నాం. మనం రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు కూడా ఆయన్నే మహింపరుస్తున్నామండి. ఆయన మహింపరుస్తున్న ప్రతి క్షణం మనం ఆయన ఇచ్చిన గొప్ప కృపను అనుభవిస్తాం. హల్లెలూయా. మరి ఇప్పుడు రొట్టె ద్రాక్షరసాన్ని ఎలా తీసుకోవాలి చూడండి. ప్రసంగి 9వ అధ్యాయం 7వ వచనం చూడండి. ప్రసంగి 9వ అధ్యాయం 7వ వచనం. నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసము మనసుతో నీ ద్రాక్షరసము తాగుము. ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకము. ఈ వచనంలో ఏముందండి? నీవు పోయి సంతోషంగా ఏం తినాలి? ఇప్పుడు అన్నము తినుము. అన్నం అంటే రొట్టె అండి. ఉల్లాసపు మనసుతో నీ ద్రాక్షరసము త్రాగుము. సరే, సంతోషంగా తీసుకోమని ఉంది వచనంలో. ఏమని? సంతోషంతో అన్నం తినాలి, సంతోషంతో ద్రాక్షరసం అంటే సంతోషంతో రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకోమని దేవుడు చెప్తున్నాడండి ఇక్కడ. ఇంకేముంది? ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము. ఏం చేయాలండి? ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలంటే ఏం చేయాలి? వైట్ డ్రెస్ వేసుకోమని కాదండి, తెల్లని వేసుకొని తిరగమని కాదు అక్కడ. క్షమించండి, మనల్ని నీతిమంతుడని తీర్చాడండి ఆయన. అదే తెల్లని వస్త్రం. హల్లెలూయా. ఏ కలంకమైనను ఏమీ లేదండి ఇప్పుడు మనలోనే. ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన రక్తంతో అంతగా కడిగాడు ఆయన.
తెల్లని వస్త్రంగా మనల్ని చేశాడు ఆయన. ప్రతిరోజు ఏమని పలకాలి? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని పలకాలండి. ఇంకేముంది? నీ తలకు నూనెని తక్కువ చేయకము. తలకేం చేయాలండి? నూనె తక్కువ పెట్టుకోకూడదండి. అంటే అర్థం ఏంటంటే ఆయన సామర్థ్యంతో మనం ప్రయాణిస్తామని అర్థం. ఎలా ప్రయాణిస్తాం? ఆయన సామర్థ్యం ఎలా వస్తుంది? ఇప్పుడు వాక్యం ద్వారా అండి. ఎలాగా? వాక్యం ద్వారా మనం వాక్యం వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సామర్థ్యంతో మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రతిరోజు మనం ఏం చేయాలి? వాక్యం వినాలండి. ఏం చేయాలి? తక్కువ చేయకమని ఉంది. నీ తలకు నూనె తక్కువ చేయకము. నూనె ఆయన అభిషేకానికి సూచన అండి. మనం వాక్యం వింటున్నప్పుడు దేవుని అభిషేకంతో నడిపించబడతాం ఈ భూమి మీద. హల్లెలూయా. మరలా చదువుతాను చూడండి. నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనసుతో నీ ద్రాక్షరసము తాగుము. ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించను. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకము. మనం రొట్టె ద్రాక్షరసాన్ని సంతోషంతో తీసుకోలేండి. సంఘంలోకి వచ్చి రొట్టె ద్రాక్షరసాన్ని మనం తీసుకున్న తర్వాత, సంఘంలో బోధించబడిన తర్వాత గృహంలో ప్రతిరోజు తీసుకోలేండి. అప్పుడు సత్తువ తగ్గిపోదు. సత్తువ వాక్యం ద్వారా వస్తుందండి. ఎలా వస్తుంది? వాక్యం ద్వారానే వస్తుంది. ఆరోగ్యం వాక్యం ద్వారానే వస్తుంది. సమాధానము వాక్యం ద్వారానే వస్తుంది. ఆయన ఇచ్చిన విశ్రాంతిలో అన్నీ ఉన్నాయి. హల్లెలూయా. లేదంటే ప్రయాసంతో అంటే మనిషి సామర్థ్యం అండి. ప్రయాసపడి బ్రతుకుచున్న సమస్య జనులారా నా యుద్ధకు రండి. ప్రయాసం అంటే మనిషి తన సామర్థ్యాన్ని వాడుతుంటాడు భూమి మీద. ప్రయాసపడుతూనే ఉంటాడు. అంతగా ప్రయాసపడిపోకూడదండి. మనిషి సామర్థ్యాన్ని పడి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? వాక్యం యేసు ప్రభు దగ్గరికి. మరలా ఆయన కృపను అడగాలి. దేవా నీ వాక్యాన్ని వినే కృపను దయచేయండి అని. మనకి వినే సామర్థ్యం ఇచ్చి ఆయన నడిపిస్తాడండి. వింటున్నప్పుడు ఏం జరుగుతుంది? ఆయన సామర్థ్యంతో భూమి మీద నడిపించబడతాం. అవునా? ఆయన సంతోషంతో నడిపించబడతాం. ఆయన సంతోషం గల మనసు ఏం చేస్తుంది? ఆరోగ్య కారణమేండి. ఆయన సంతోషాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. తర్వాత ఆయనే మన జీవితానికి కాపరిగా అధ్యక్షుడిగా ఉండి నడిపిస్తాడండి. ఎలా నడిపిస్తాడు? భూమి మీద కాపరిగా అధ్యక్షుడై ఆయన నడిపిస్తాడు. ఇప్పుడు మన జీవితానికి కాపరి ఎవరు? అధ్యక్షుడు ఎవరు? యేసు ప్రభువే. నడిపించేవారు ఆయననండి. మరలా చూడండి 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మ్రోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. చూసారా? ఆయన పొందిన గాయముల చేత అని ఉంది. ఆయన గాయం పరచబడింది ఆయన శరీరం. ఆయన శరీరం అంతగా నలిగిపోయింది. ఆయనలోనే విశ్రాంతి ఉందండి మనిషికి. ఎందుకంటే మన ప్రతి అనారోగ్యం నుంచి వచ్చే ప్రతి శిక్షణ ఆయన తీసుకున్నాడు సిలువలో. ఇప్పుడు ఏమని నమ్మాలి? ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఇప్పుడు ఎవరు గాయపరచబడ్డారు? యేసుప్రభు గాయపరచబడ్డారండి. మన శిక్షను అవమానాన్ని ఆయన తీసుకున్నాడు ఆయన సిలువలో. హల్లెలూయా. సరే, ఇంకా వచనం చెప్పి ముగిస్తానులేండి. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం మొదటి చూడండి. మనుషులకు వివాదము కలిగి న్యాయసభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుడనియు దోషిని దోషి అనియు తీర్పు తీర్చవలను. ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడిన యెడల న్యాయాధిపతి వాణ్ణి పండుకొనబెట్టి వాని నేరము కొలది దెబ్బలు లెక్కపెట్టి తన ఎదుట వాణ్ణి కొట్టింపవలను. 40 దెబ్బలు కొట్టింపవచ్చును, అంతకు మించకూడదు. వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టించిన యెడల నీ సహోదరుని నీ దృష్టికి నీచుడుగా కనబడునేమో. సరే, ఈ వచనం ఏంటంటే 40కి మించకూడదని ఏముందంటే యేసుప్రభు ఎన్ని దెబ్బలు తిన్నారండి?
39 దెబ్బలు. ఇది ఇజ్రాయేల్ యొక్క చట్టం అండి. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తికి 40కి ఎక్కువ కాకుండా దెబ్బలు కొట్టాలి, కొరడా దెబ్బలు. యేసుప్రభు ఎన్ని దెబ్బలు తిన్నారు? 39 కొరడా దెబ్బలండి. ఈ ఇజ్రాయేల్ యొక్క చట్టాన్నే రోమా ప్రభుత్వం వాడింది అక్కడ. ఎవరి మీద? యేసు ప్రభు మీద. ఎవరు శిక్షించబడాలి? తప్పు చేసిన వ్యక్తి శిక్షించబడాలి. అవునా? ఈ వచనంలో ఏముందో చూడండి. 2వ వచనం, ఆ దోషి శిక్షకు పాత్రుడిగా కనబడిన యెడల న్యాయాధిపతి వాణ్ణి పండుకొనబెట్టి వాని నేరము కొలది దెబ్బలు లెక్క పెట్టి తన ఎదుట వాణ్ణి కొట్టింపవలెను. ఇప్పుడు దోషి శిక్షించబడాలి. అవునా? దోషులు ఎవరు ఇప్పుడు భూమి మీద? ఎవరండి దోషులు? ఎవరండి? యేసుప్రభుని మనం ఒక దినాన ముందు మనం యేసుప్రభుని నమ్మక ముందు ఈ భూమి మీద నీతిమంతులం కాదు. అవునా? యేసుప్రభుని నమ్మక ముందండి. నమ్మిన తర్వాత నీతిమంతులం అయ్యాం. ఎలా అయ్యాం నీతిమంతులం? చెప్పండి. మనం నీతిమంతులు ఎలా అయ్యామండి? మనం చేసిన తప్పులకి దోష శిక్ష ఎవరి మీద పడింది? ఆయన మీద పడిందండి. ఆయన ఎన్ని దెబ్బలు తిన్నారు? 39 కొరడా దెబ్బలు తిన్నాడు. అంటే నీతి అనే స్థానాన్ని మనకి ఇచ్చాడు ఆయన. ఏమిచ్చాడండి? నీతి అనే స్థానాన్ని మనకి ఇచ్చాడు. దోషిగా ఆయన తీర్పు తీర్చబడ్డాడు. హల్లెలూయా. ఆయన దోషి అయిపోయాడండి. ఇప్పుడు ఈ దోషికి ఎవరు శిక్ష వేస్తున్నారు? మనుషులేండి. అవునా? యేసు ప్రభుని శిక్షించింది ఎవరు? యూదులే. ఎన్ని కొరడా దెబ్బలు కొట్టారు? రోమా ప్రభుత్వం కొట్టిందండి. సిలువేయమని ఎవరు చెప్పారు? యూదులే. 39 కొరడా దెబ్బలు తిన్నాడు ఆయన సిలువలో. అవునా? ఆయన శరీరం చీలిపోయింది. ఆయన దోషిగా శిక్షించబడ్డాడు. మన దోష శిక్ష ఆయన మీద పడింది. ఎవరి మీద పడింది? ఆయన మీద పడిందండి. మనల్ని ఆయన నీతిమంతులుగా తీర్చాడు. హల్లెలూయా. 39 కొరడా దెబ్బలు పడాల్సింది మనకి ఎవరు తీసుకున్నారు? ఆయన తీసుకున్నారు. ఆయన మనకి నీతి అనే స్థానాన్ని ఇచ్చాడు. ఏంటండి? ఆ నీతి అనే స్థానాన్ని మనం తీసుకోవాలండి. తీసుకోవడం అంటే ప్రతిరోజు నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని నమ్మి పలకాలండి. నమ్మి పలుకుతున్నామంటే ఆయన ఇచ్చిన స్థానాన్ని మనం తీసుకుంటున్నామని అర్థం. హల్లెలూయా. అదే తెల్లని వస్త్రం అండి. ఆ తెల్లని వస్త్రాన్ని మనం ప్రతిరోజు ప్రతిక్షణం వేసుకోవాలి. వేసుకోవడం అంటే మనం ఇప్పుడు ఆ స్థానంలోనే ఉన్నాం. నమ్మి పలకడం వేసుకోవడం అండి. హల్లెలూయా. దేవుడు యేసుప్రభు శిలువ బలియాగంలో మనుషులందరి కొరకు ఆయన అంతగా నలిపాడు. ఎందుకు? మనం ఆరోగ్యంగా ఉండాలని, మనం సంతోషాన్ని అనుభవించాలని ఆయన శిలువలో నలిగిపోయాడు. ఆయన వీపు ఏమైందండి? దున్నబడింది. అవునా? దున్నబడ్డం అంటే ఆయన శరీరం చీలిపోయింది. ఆయన శరీరాన్ని ఒలిచేశారు వాళ్ళు. ఇది మనుషులుగా ఏ మనిషి వివరించలేడండి ఆయన శిలువ బలియాగం గురించి. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే వివరించగలడు. అంతగా ఆయన శరీరం చీలిపోయింది. ఎముకలు కనబడ్డాయంటే ఇప్పుడు చూడండి, ఒక మనిషికి దెబ్బ తగిలితే ఎముక కనబడితే అమ్మో ఘోరమైన దెబ్బ అంటారు. అవునా? అలాంటిది ఆయన శరీరంలో ఎముకలన్నీ కనబడ్డాయి. ఎముకలన్నీ లెక్క పెట్టొచ్చంట ఆయన శరీరంలో. అవునా? అంతగా ఆయన శరీరం చీల్చివేయబడింది. ఆయన శిక్ష అంతటిని తీసుకొని ఈరోజు మనకేమిచ్చాడు ఆయన? చెప్పండి. ఆరోగ్యాన్ని ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడండి. హల్లెలూయా. ఈరోజు మనలందరినీ ఆయన నీతిమంతులుగా తీర్చాడు. ప్రతిరోజు నమ్మి పలకాల్సిందేంటి? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతినండి. ఆ మాట పలికిన ప్రతి క్షణం మనం ఆరోగ్యాన్ని, సంతోషాన్ని అనుభవిస్తూనే ఉంటామండి భూమి మీద. ఆయన నీతితో మనం నడిపించబడతాం. హల్లెలూయా. దేవుడు మనందరికీ అంత కృపనిచ్చాడు. ప్రతిరోజు ఏమని పలకాలి? నెమ్మదిగా పలుకుతున్నారండి. తర్వాత ప్రతిరోజు గృహాల్లో రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నప్పుడు ఆయన నామాన్ని మహింపరుస్తున్నామండి. ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని మనం అనుభవిస్తామని అర్థం. రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకుంటున్నప్పుడు అలా ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం? యేసు ప్రభుని. ఎంతమంది తీసుకుంటారు గృహాల్లో? తీసుకుంటాం. ఆయన ఇచ్చిన గొప్ప సామర్థ్యాన్ని మనం ఈ భూమి మీద అనుభవిస్తూ ప్రయాణిస్తాం. ప్రతిరోజు ఏమని పలకాలి? హల్లెలూయా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఫలించి అభివృద్ధి చెందినగాక. ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని దారబోసితివే.
నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు, ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని ధారపోసితివే. ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు మనం సంతోషంతో తీసుకోవాలి. ఎందుకంటే ఆయన శిలువలో నలిగిపోయాడు, ఆయన అవమానించబడ్డాడు, ఆయన శిక్షించబడ్డాడు, ఆయన దోషిగా తీర్పు తీర్చబడ్డాడు. ఎందుకంటే మనం నీతిమంతులు చేయబడుటకు ఆయన శిక్ష అంతటిని భరించాడు, అవమానాన్ని భరించాడు. ఈ దినం మనల్ని నీతిమంతులుగా తీర్చాడు ఆయన, అంతగా ప్రేమించాడు ఆయన. ఈ రొట్టె ఆయన శరీరానికి సదృశ్యంగా ఉంది. ఆయన శరీరంలో మన శిక్షను అవమానాన్ని భరించాడు ఆయన, మన శిక్షను అవమానాన్ని భరించాడు. అనారోగ్యం నుంచి వచ్చే ప్రతి శిక్షను భరించాడు ఆయన. అంతగా ఆయన శరీరం దున్నబడింది. ఆయన శరీరంలో ఎముకలన్నీ బయటకు కనబడ్డాయి, ఎముకలు లెక్కించారు ఆయనవి. ఆయన శరీరం చీలిపోయింది. అంతగా ఆయన శరీరంలో శిక్ష అంతటిని భరించాడు, నిందను అవమానాన్ని భరించాడు, నలిగిపోయాడు ఆయన. ఆయన ఆరోగ్యాన్ని మనకిచ్చాడు ఆయన ఆరోగ్యాన్ని మనకిచ్చాడు. ఈ సమయంలో ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలిగినను నమ్మి పలికి ఈ రొట్టెని తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ఆయన రక్తమంతటి చిందించాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చుటకు ఆయన రక్తమంతటి చిందించాడు. ఈ దినం ఆయన రక్తంతో కడిగి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఆయన రక్తంతో కడిగి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. అంతగా ఆయన రక్తాన్ని చిందించాడు. ఈ సమయంలో నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని నమ్మి పలికి ఈ పాత్రలోనే తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు దేవా. దేవా, మీ కృపావాక్యాన్ని మాకు బోధించిన విధానం బట్టి వందనాలు అయ్యా. మీరు మాకు బోధించేవారయ్యా, మీరు మాకు నేర్పించేవారు నాయన. దేవా, ఇంకా మీ వాక్యాన్ని మాకు నేర్పించండి నాయన. మీ వాక్యాన్ని ఇంకా వినగలిగే సామర్థ్యంలోకి మమ్మల్ని తీసుకెళ్ళమని వేడుకుంటున్నాను. మీ వాక్యం వింటూ ముందుకెళ్ళే గొప్ప కృపలోకి నడిపించమని వేడుకుంటున్నాను. అంత గొప్ప అభిషేకాన్ని, అంత గొప్ప ఆనందాన్ని, అంత గొప్ప సంతోషాన్ని, అంత గొప్ప ఆరోగ్యాన్ని మీ వాక్యం ద్వారా మాకు ఇస్తున్న విధానం బట్టి వందనాలు. ప్రతిదినము వింటూ ముందుకెళ్ళే గొప్ప కృపలోకి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాను. అలాగే దేవా, ఎవరైతే ఉద్యోగ వ్యాపారం చేస్తున్నారో వారిని అంచెలంచెలు ఎదింప చేసుకోండి నాయన. దేవా, మీరే వారిని నడిపించేవారయ్యా. మీ జ్ఞానంతో ఈ భూమి మీద వారిని నడిపించేవారు మీరు నాయన. మీ జ్ఞానంతో, మీ సామర్థ్యంతో వారిని నడిపించేవారు మీరయ్యా. మీకు వందనాలు. అంతగా మీరు నడిపించుకోమని వేడుకుంటున్నాను. ఇంకా దేవా, ఎవరైనా అనారోగ్య స్థితిలో ఉన్నట్లయితే వారిని ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాను. మానసికంగా నలిగిపోతున్నట్లయితే దేవా, మీరు ముట్టి స్వస్థపరచేవారు నాయన. మీరు పొందిన దెబ్బల వల్ల స్వస్థత నాయన, మీరు పొందిన దెబ్బల వల్ల స్వస్థతయ్యా. మీకు వందనాలు. కృపను విడుదల చేసినందుకు వందనాలు దేవా. మా అందరినీ మీరే నడిపించుకొని మీ వాక్యంతో ఉదక స్నానం చేయించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళమని వేడుకుంటున్నాను. ఎందుకంటే నాయన, మీ గొప్ప కృపను దేవా, మీ సంఘంలో గొప్ప మహిమను దేవా మాకు చూపిస్తున్న విధానం బట్టి వందనాలు. మీ మహిమతో మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. మీ సామర్థ్యంతో మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. ఇంత గొప్ప కృపను మా అందరికీ మీరు ఇచ్చారయ్యా. మీకు వందనాలు దేవా. మా అందరినీ మీరే నడిపించుకొని మీరే మహిమ ఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్.